మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం పిటిషన్ను జైపాల్ పిటిషన్ను కొట్టివేసింది. వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను మరోసారి పోలీసులు విచారించి అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం జైపాల్ పిటిషన్ను కొట్టివేసింది. వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నారు. దీంతో ఆయన్ను మరోసారి పోలీసులు విచారించి అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.